ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు డిస్కౌంట్ ఇచ్చేలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన ఉద్యోగులకు 10 నుండి 20% డిస్కౌంట్ లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. త్వరలోనే ప్రభుత్వ శాఖల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తామని తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా జీరో రిజిస్ట్రేషన్ ఫీ విధానం అమలు చేస్తామని చెప్పారు. కాలుష్యాన్ని అరికట్టడానికి ఈవీ పాలసీలో భాగంగా ఇవన్నీ చేస్తున్నట్లుగా మంత్రి పొన్నం వివరించారు. మరి కంపెనీ పక్షాన వాళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిబేట్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా 3 ఇతర మరి క్రైవటన్ కంపెనీ, అదేవిధంగా ఎథర్ కంపెనీ, ఓలా కంపెనీ, ఈ 2 వీలర్స్ కంపెనీలు, మహీంద్రా నుంచి కార్లు, దాని తర్వాత మారుతి వాళ్ళు కానీ, ఎంజీ వాళ్ళు కానీ, ఇతరత్ర కంపెనీలు అన్నీ కూడా నెగోషియేషన్లో ఉన్నాయి. మనం 10 నుంచి 20% వరకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, అందులో టీచర్లు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, పోలీసు కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిగా షోరూమ్లలో మీరు వాహనం కొనుగోలు సందర్భంగా మీకు గుర్తింపుని ఇచ్చినట్టయితే అక్కడ ఆ రిబేట్ కన్సెషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈవీ వెహికల్స్ రాబోయే కాలం లోపల ప్రభుత్వ పరంగా అవి హైర్ కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేటువంటి ఏ డిపార్ట్మెంట్ వెహికల్స్ అయినా ఈవీ వెహికల్స్ను మెజారిటీగా కొనాలి, పూర్తి స్థాయిలో కొనాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.